నమస్తే. SR7 న్యూస్ కి స్వాగతం. నాగర్ కర్నూలు జిల్లా వడ్డెం పంప్ హౌస్ మూడో లిఫ్ట్ ను సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబా నగర్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను 2 రోజుల పాటు పరిశీలించేందుకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం నాగర్ కర్నూలు జిల్లాలోని వడ్డెం పంప్ హౌస్ మూడో లిఫ్ట్ ను సందర్శించారు. SJR PRLIS లో భాగంగా చేపట్టిన ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సంబంధిత అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. 2020 నుండి 2023 సంవత్సరం నాటికి 3,300 కోట్ల ప్రాజెక్టుకు ఖర్చు చేయగా 2023వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 800 కోట్లను ఖర్చు చేసి ప్రాజెక్టు పనులను కొనసాగించడం జరిగిందన్నారు. పెండింగ్లో ఉన్న మిగతా సివిల్ పనులను 90 కోట్లతో వచ్చే 3 నెలల్లో పూర్తి చేయనున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఇక్కడ మొత్తం 10 పంపులు ఉండగా 5 పంపులను ఫిట్ చేసి ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించామన్నారు. వర్షాకాలంలో నీళ్లు రాగానే వెంకటాద్రి రిజర్వాయర్కు ఎత్తిపోతల ద్వారా నీటిని తరలిస్తామన్నారు. ఈ రిజర్వాయర్ సామర్థ్యం మొత్తం 16.74 టీఎంసీలు కాగా స్టాండర్డ్ ఆపరేషన్ సిస్టమ్ ద్వారా విడతల వారీగా రిజర్వాయర్ను నింపడం జరుగుతుందన్నారు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా మొత్తం 12,30,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించే ప్రతిపాదనలు ఉన్నాయన్నారు. అలాగే మహబూబా నగర్, నాగర్ కర్నూలు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల ప్రజలకు తాగునీటికి, పరిశ్రమలకు కూడా నీళ్లు అందుతాయని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా రిపోర్టర్ శ్రీనివాసులు.